నమస్కారం అందరికీ వెల్కమ్ బ్యాక్ టు N1 టాక్స్. ఈ రోజు మనం తెలుసుకోబోయే బిజినెస్ స్టోరీ ఎవరి గురించి అంటే నెట్‌ఫ్లిక్స్ గురించి. మన ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయిన 260 మిలియన్ ప్లస్ సబ్స్క్రైబర్స్ ఉన్న మన నెట్‌ఫ్లిక్స్ గురించి ఈరోజు తెలుసుకోబోతున్నాం. కానీ ఈ రోజు ఇలా ఉంది గానీ ఒకప్పుడు నెట్‌ఫ్లిక్స్ కేవలం 400 కోట్లకి ఒక కంపెనీ దగ్గర అమ్మకానికి పెట్టిందంటే మీరు నమ్ముతారా? నెట్‌ఫ్లిక్స్ సీఈఓ నిజంగానే 400 కోట్లకి నెట్‌ఫ్లిక్స్‌ని అమ్మడానికి ప్రపోజ్ చేశాడు ఒక కంపెనీ దగ్గర. అండ్ ఆ కంపెనీ ఏంటి? ఆ కంపెనీ ఏం రిప్లై ఇచ్చింది? దాని గురించి వివరాలు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం. సో మనం నెట్‌ఫ్లిక్స్ హిస్టరీ గురించి వస్తే నెట్‌ఫ్లిక్స్ స్టార్ట్ అయింది 1997లో. అండ్ ఇది స్టార్టింగ్‌లో ఏం చేసేదంటే నెట్‌ఫ్లిక్స్ అనే కంపెనీ స్టార్టింగ్ మన డీవీడీస్ ఉంటాయి కదా! డీవీడీస్‌ని అమ్మేదన్నమాట. సో ఎలా అంటే డోర్ డెలివరీ చేసేది. మీకు కావాల్సిన డీవీడీ ఈ సినిమా నాకు కావాలి, లేకపోతే ఇప్పుడే హిట్ అయిన ఈ సినిమా దీని డీవీడీ ఆల్రెడీ మీ దగ్గర ఉంటే మాకు ఈ డీవీడీ కావాలని ఆర్డర్ చేస్తే ఆ డీవీడీని హోమ్ డెలివరీ ఇచ్చేవారు. సో ఇలా వర్క్ అయ్యేది స్టార్టింగ్లో నెట్‌ఫ్లిక్స్. సో రాను రాను ఈ బిజినెస్ చాలా బాగా వర్క్ అయింది నెట్‌ఫ్లిక్స్‌కి డోర్ డెలివరీ చేయడం. సో ఇలా డీవీడీస్ అమ్ముతూ నెట్‌ఫ్లిక్స్ ఒక స్టార్ట్అప్ కంపెనీగా చాలా బాగా సక్సెస్ అయింది. అండ్ అప్పటికే ఇంకో కంపెనీ ఇదే ఫీల్డ్ లో రూల్ చేస్తూ ఉండేది. దాని పేరే బ్లాక్ బస్టర్. అండ్ ఈ బ్లాక్ బస్టర్ కంపెనీ కూడా ఇలాంటి ఫీల్డ్ లోనే ప్రపంచాన్ని అప్పటికే రూల్ చేసేదన్నమాట. సో నెట్‌ఫ్లిక్స్ ఒకనొక టైంలో ఈ బిజినెస్ సరిగ్గా వర్కౌట్ అవ్వక నెట్‌ఫ్లిక్స్ సీఈఓ ఏం చేశారంటే నెట్‌ఫ్లిక్స్ ని 400 కోట్లకి బ్లాక్ బస్టర్ దగ్గర ఆఫర్ లో పెట్టారు అమ్మకానికి. అండ్ అప్పటి బ్లాక్ బస్టర్ సీఈఓ ఏమన్నాడో తెలుసా? ఈ డీవీడీ అమ్ముకునే కంపెనీ నేను కొనాలా, అది కూడా 400 కోట్లు పెట్టి, ఎందుకు టైం ఒక్క అని అనుకున్నాడు అనమాట ఆ కాలంలో బ్లాక్ బస్టర్ సీఈఓ. అంటే ఎగ్జాక్ట్ గా ఇలా అనలేదు అనుకోండి, జస్ట్ నేను యాడ్ చేసిన కొంచెం. అండ్ ఇదంతా జరిగింది 2000 ఇయర్ లో. ఇదంతా జరిగిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ సీఈఓ దీన్ని చాలా సీరియస్ గా తీసుకొని నెట్‌ఫ్లిక్స్ ని ఎలాగైనా డెవలప్ చేయాలని, నెట్‌ఫ్లిక్స్ ని ఇలా చిన్న చూపు చూసిన వాళ్ళకి దాని పవర్ ఏంటో చూపించాలని ఏమనుకున్నాడో తెలియదు కానీ ఇంకో 7 years లో టెక్నాలజీ పరంగా చాలా డెవలప్ అయింది నెట్‌ఫ్లిక్స్. అండ్ స్ట్రీమింగ్ అనే ఫీల్డ్ ని నెట్‌ఫ్లిక్స్ లో యాడ్ చేశారు. అండ్ నెట్‌ఫ్లిక్స్ స్ట్రీమింగ్ అనే ఫీల్డ్ లో చాలా సక్సెస్ అవుతున్నా కూడా బ్లాక్ బస్టర్ దాన్ని పట్టించుకోలేదు. ఎందుకంటే స్ట్రీమింగ్ కూడా ఫెయిల్ అవుతుందని వాళ్ళు అనుకున్నారు. సో 2007 దాటిన తర్వాత నెట్‌ఫ్లిక్స్ డివిడీస్ అమ్మడం మానేసి ఓన్లీ స్ట్రీమింగ్ ఫీల్డ్ లో ప్రపంచాన్ని రూల్ చేసే రేంజ్ కి వచ్చింది. అండ్ అంతకుముందు ఉన్న బ్లాక్ బస్టర్ కంపెనీ మెల్లమెల్లగా దాని సేల్స్ డౌన్ అవుతూ దివాలా తీసే స్టేజ్ కూడా వచ్చింది. 2010 కల్లా బ్లాక్ బస్టర్ కంపెనీ పూర్తిగా మూతపడింది. అండ్ 2024 కల్లా నెట్‌ఫ్లిక్స్ వాల్యూ వచ్చేసి $250 బిలియన్. అండ్ ఇప్పుడు మనం చూస్తున్న నెట్‌ఫ్లిక్స్ 190 దేశాలకు పైగా అవైలబుల్ గా ఉంది. అండ్ 260 మిలియన్ సబ్స్క్రైబర్లకు పైగా ఉన్నారు. సో దీన్ని బట్టి మీరు ఏం అర్థం చేసుకున్నారు? ఏదైనా ఒక చిన్న ఆఫర్ వచ్చినప్పుడు దాన్ని చిన్నది అని మనం తీసి పాడేయకూడదు, వెంటనే డిసైడ్ చేయకూడదు. దాని గురించి ఆలోచించలేదు బ్లాక్ బస్టర్ కంపెనీ వాళ్ళ పట్ల. సో ఇదే వాళ్ళు చేసిన పెద్ద మిస్టేక్ అని నేను అనుకుంటున్నాను. సో మీరేమనుకుంటున్నారు? బ్లాక్ బస్టర్ కంపెనీ నెట్‌ఫ్లిక్స్ ని కొనుంటే బాగుండేదా లేదా? కింద కామెంట్ చేయండి. నేనైతే కొనకుండా ఉంటేనే బాగుండు అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ బ్లాక్ బస్టర్ కొనింది అనుకోండి, బ్లాక్ బస్టర్ ఐడియాలజీ వేరే ఉండేది. మేబీ నెట్‌ఫ్లిక్స్ ఈ రేంజ్ లో ఉండకపోవచ్చు. బ్లాక్ బస్టర్ తో పాటు నెట్‌ఫ్లిక్స్ కూడా మూతపడి ఉండొచ్చేమో. సో అది నెట్‌ఫ్లిక్స్ కంపెనీ సీఈఓ చేతిలో ఉంది కాబట్టి అది ఈ రేంజ్ కి వచ్చిందని నా ఒపీనియన్. సో మీ ఒపీనియన్ ఏంటనేది కింద కామెంట్ చేయండి. సో ఈ రోజు మీరు ఒక కొత్త విషయాన్ని తెలుసుకున్నారనిపిస్తే ఖచ్చితంగా మన వీడియోని అయితే లైక్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని కావాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. మేము వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ రావాలంటే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్ లో చేసి పెట్టుకోండి. సో ఈ వీడియోకి అయితే ఇంతే ఫ్రెండ్స్. నేను మీ నాని, సైనింగ్ ఆఫ్.